బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడ్చల్లో ఉగ్రవాది అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఉన్నతాధికారులు. అవును, ఇప్పటికీ ఆ టీం రంగంలోకి దిగింది. మేడ్చల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్కు చెందిన జయీద్ ఖాన్గా గుర్తించారు. మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసు ఉన్నతాధికారులు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపినట్టుగా గుర్తించారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్స్, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్స్ ఉన్నట్లు గుర్తించారు. 2 నకిలీ పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి మేడ్చల్ పోలీసుల రంగంలోకి దిగారు. వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకంతే, వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. అతనే జయీద్ ఖాన్ ఉగ్రవాదిగా, అనుమానిత ఉగ్రవాదిగా ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు మన మేడ్చల్లో ఉగ్ర కదలికలు ఒక్కసారిగా సంచలనం రేపింది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా మూలాలు ఇక్కడ ఉంటున్నాయనే అంశం ఇప్పుడు ఇంకొకసారి తెర మీదకి వచ్చింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ జయీద్ ఖాన్ దొరికిన తర్వాత వీళ్ళ నెట్వర్క్ ఏంటి, అసలు ఎవరితో లింక్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు, ఏ సంస్థలతో లింకులు ఉన్నాయి, కేవలం పాకిస్తాన్ ఐఎస్ఐతో మాత్రమేనా, లేకపోతే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎవరితో ఉన్నాయి, కేవలం వీడొక్కడైనా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధం కాబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఉగ్ర కదలికలు ఉన్నట్టు చెప్పి ఉగ్ర కదలికలకు సంబంధించి ఉగ్ర లింకులు ఉన్నాయని చెప్పి ఇతగాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. ఈ మధ్యకాలంలో ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చాలా కీలకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ ఆచూకీ దొరికినా, ఎందుకంటే నిన్న కాక మొన్న గత కొన్ని నెలల క్రితమే కదా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS రంగంలోకి దిగిన తర్వాత, లేకపోతే నేషనల్ లెవెల్లో ఈ చెకింగ్స్ జరిగిన సందర్భంలో ఇటు మేడ్చల్లో అంతర్జాతీయ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ మేడ్చల్లో ఇటు అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడు అనే అనుమానంతో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్కు చెందిన జహీద్ ఖాన్ అనే యువకుడిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అలాగే మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అతగాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిందితుడి దగ్గర నుంచి 2 డమ్మీ పిస్టల్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్కు చెందిన జహీద్ ఖాన్ కొన్నేళ్ల క్రితం తన స్నేహితుడు ఫైజల్తో కలిసి ఉపాధి కోసం మేడ్చల్కి వచ్చాడట. ఇక్కడ ఒక లోకల్ హోటల్లోని పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే జహీద్కు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలోని అతను బొమ్మ తుపాకును ప్రదర్శిస్తూ కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాడు. ఇక అలా అతడి గుట్టు రట్టయింది. అసలు ఏం జరిగింది, ఎటువంటి లింకులను గుర్తించడం జరిగింది, పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా నెట్వర్క్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం మేడ్చల్లో ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎటువంటి సోర్సెస్ని బేస్ చేసుకుని అదుపులోకి తీసుకున్నారు, అధికారి నుంచి ఎటువంటి సమాచారం రాబడుతూ ఉన్నారు? సురేష్, రైట్, మరి కాసేపట్లో సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జహీద్ ఖాన్కి సంబంధించి మాట్లాడుకుంటే, అయితే ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్గా మారాయో వాటిని పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థ ISI గుర్తించింది. ISI సానుభూతి పరులైన హబీబ్ అలాగే రానా హుస్సేన్, ఈ ఇద్దరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ ద్వారా జహీద్ను కాంటాక్ట్ అయ్యారు. ఇది ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం. హబీబ్ అండ్ రానా హుస్సేన్లకు పాకిస్తాన్లో ఉన్న ISI ఉగ్రవాదులు షెహబాద్తో డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి అని చెప్పి నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ హబీబ్ అండ్ రానా హుస్సేన్ అయితే ఈ ముఠా జహీద్ను తమ ఉగ్రవాద గ్రూపుల్లోకి లాగేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే అతనికి అసలైన తుపాకులను సరఫరా చేస్తూ ఉంటూ హామీ ఇచ్చినట్లుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. అయితే జహీద్ కూడా తీవ్రవాద సంస్థలో చేరేందుకు ఆసక్తి చూపించాడు. అంటే ఈ కాంటెక్స్లోని వాళ్ళతో రెగ్యులర్గా
కమ్యూనికేషన్ అండ్ కాంటాక్ట్లోకి వెళ్ళాడు. ఆ వాయిస్ కాల్స్, చాటింగ్స్, దీని ద్వారా ఆ డేటాను లాగితే బయటకు వచ్చిందంతా కూడా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిఘా ఉంచింది కౌంటర్ ఇంటెలిజెన్స్. దీంతో జహీద్ జరుపుతున్న ఆ డౌట్ఫుల్ చాటింగ్స్ని, దాంతోపాటు వాయిస్ కాల్స్ని కూడా టెక్నికల్గా ప్రస్తుతం ఎవిడెన్సెస్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎటువంటి అంశాలను బేస్ చేసుకుని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎలా పట్టుకున్నారు పోలీసులు? సో ఏదైతే పాకిస్తాన్ ఐఎస్ఐతోని సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కు చెందిన జాయిద్ ఖాన్ అయితే గుర్తించబడ్డాడు. సో మేడ్చల్లో నేను ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంథింగ్ ఆయుధాలకు సంబంధించి కూడా ఆయుధాలు సమకూర్చడానికి కూడా ట్రై చేశారని పోలీసులు చెప్తున్నారు. సో ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళతోని సన్నిహిత సంబంధాలు కొనసాగడానికి కూడా తను ట్రై చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైనా యువతను ప్రేరేపించారా, దానికి సంబంధించి ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్నారంటే ఇక్కడ ఎవరితోనూ తను మాట్లాడాడు, ఎవరితో టచ్ లో ఉన్నాడని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా ఇప్పటికే జైద్ ఖాన్ అరెస్ట్ చేశారు. తన వద్ద నుంచి ఒక 2 నకిలీ పిస్టల్ సంబంధించి కూడా నకిలీ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు చూస్తున్నారు. సో తన 2 ఫోన్లు కూడా, తన దగ్గర ఉన్న 2 ఫోన్లో కూడా చాలా వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్ లో కానీ లేకపోతే వాయిస్ కాల్స్ కూడా చాలా వరకు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో ఆ దిశగా జైద్ ఖాన్ ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే ఆ దిశగా కూడా పోలీసులు అయితే చాలా తీవ్రమైన లోతైన విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి. రైట్, అంటే ఇప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే ఇతగాడు ఒక్కడైనా, లేకపోతే ఇతగాడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే సాధారణంగా ఏం జరుగుతుంది, ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో ఒకరిని కమ్యూనికేట్ చేస్తారు, లేకపోతే కొంచెం యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళని, లేకపోతే కాస్త ఆ సానుభూతి పరులుగా అటువైపు వస్తారు అనుకునే వాళ్ళని వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు, తర్వాత వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు వాళ్ళని మాటలతోని, ఆ తర్వాత వాళ్ళ నెట్వర్క్లోకి లాక్కుంటూ ఉంటారు. అండ్ అక్కడి నుంచి ఇతగాన్ని బేస్ చేసుకొని ఇంకాస్త నెట్వర్క్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇతగాడు పట్టుబడ్డాడు కాబట్టి ఇతగాడు వెనకాల ఇంకా నెట్వర్క్ ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే ఇతగాడే ఆ నెట్వర్క్లో ఆఖరి వ్యక్తి అనుకుంటున్నారా? ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు సురేష్? సచిన్, డెఫినెట్ గా మీరు అన్నట్టు నిజానికి ఇప్పుడు పోలీసులు కూడా అదే విధమైన లోతైన విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే తను 2 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఇన్స్టా రీల్స్ కానీ లేకపోతే తను ఎవరెవరితో చాట్ చేశాడు, ఎవరెవరితో మాట్లాడారు. సో ఐఎస్ఐ సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు సంబంధించి ముప్పు. ఒకవేళ ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడే, వాళ్ళ ట్రాప్ లో ఇతను పడ్డాడు, దానికి సంబంధించి కూడా పూర్తి విచారణ తర్వాతనే వివరాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి సో తను ఇంకెవరెవరితో మాట్లాడు, ఇక్కడ లోకల్ ఇప్పటికే మేడ్చల్ ఒక ముబారక్ హోటల్లో తను కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. సో అతను ఇంకా ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, లేకపోతే తను ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డా అనేది మాత్రం ఆ విచారణలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఐఎస్ఐతోని సంబంధాలు పెట్టుకోవడం అనేది దేశ భద్రతకు ముప్పు అని చెప్పేసి, సో ఇలాంటి దేశ భద్రతకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ పట్ల కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఒక్కసారిగా హైదరాబాద్ కాదు, తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇటు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మేడ్చల్లో ఉగ్రవాద అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్కు చెందిన జైద్ ఖాన్గా గుర్తించారు. మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపాడని చెప్పి పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో ప్రారంభించినప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడాయనేది ఇక్కడ అందుతున్న సమాచారం. అంటే ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, నేరుగా ఆ ఉగ్రమూకలతో కమ్యూనికేషన్లోకి వెళ్ళాడా, లేకపోతే ఆ నెట్వర్కింగ్ ఎప్పుడైనా ఇటువంటి విషయాల్లో డైరెక్ట్గా కమ్యూనికేషన్లోకి వెళ్ళకపోయినా వాళ్ళ సానుభూతి పరులు ఉంటూ ఉంటారు, ఆ కోణంలో వీళ్ళు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంటుంది. అండ్ దీని గురించి మాట్లాడుకునే సందర్భంలోని హైదరాబాద్ గత కొన్ని రోజులుగా ఈ ఐఎస్ఐకి సంబంధించి కావచ్చు, లేకపోతే AQIS మాడ్యూల్ అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అలాగే పోలీసుల సమన్వయంతో ఒక పెద్ద అంతర్రాష్ట్ర ఉగ్ర నెట్వర్క్ని బస్ చేయడం జరిగింది, దాన్ని బయటపెట్టడం జరిగింది. ఎలా ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటే హైదరాబాద్లో చెంచుల్గూడ ప్రాంతానికి చెందిన సైదా బేగం అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈమె ఐఎస్ఐటి, ఇన్ఫ్యాక్ట్ ఐసిస్ అంటూ ఉంటాం, ఐసిస్ అలాగే ఆల్ ఖైదా IQIS అంటూ ఉంటారు. ఈ రెండిటి భావజాలంతో ప్రభావితమై ఉంది. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా జిహాదీ కాంటెంట్ను షేర్ చేసేది అని ఆరోపణలు ఈ మీద ఉన్నాయి.
అయితే ఈమె ఆన్లైన్ వేదికగా దాదాపు 42 మంది మహిళలను రిక్రూట్ చేయడానికి ప్రయత్నించింది. అంటే సాధారణంగా ఇక్కడ ఒక పదం వినిపిస్తుంది, ఖవాతీన్ అని చెప్పి. అంటే ఉగ్రవాద విభాగంలో మహిళా విభాగం. ఈ ఖవాతీన్కు లీడర్షిప్ వహించేలా విదేశీ హ్యాండిల్స్ని ఈమెను సిద్ధం చేస్తున్నారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. విజయవాడ, బీహార్, రాజస్థాన్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో పట్టుబడిన అనుమానిత ముఠాతో ఈమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అనేది ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్టుగా మనం వార్తలు విన్నాం. ఇప్పుడు దాని తర్వాత ఇది అంతకుముందు నవంబర్ 2025లో తీవ్రవాద కోణంలోనే కాకుండా మిగిలిన అంశాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరిపిన సందర్భం. అయితే ఇక్కడ ఐఎస్ఐఎస్ బయోటెర్రర్ కుట్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. 2026 మేలోని ఎన్ఐఏ ఒక పెద్ద కుట్రను బయటపెట్టింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్పై కేసు నమోదు చేసింది. అతను ఇంట్లోనే రహస్య ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్నాడు. రైజిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి అంటే బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే సాధారణంగా ఆ టాపిక్ గురించి మీ అందరికీ తెలుసు, బయట ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు అక్కడ దాడులకు ప్లాన్ చేశారని చెప్పి ఎన్ఐఏ చెప్తూ ఉంది. ఈ కుట్రకు ఐసిస్ విదేశీ హ్యాండిల్స్తో సంబంధాలు ఉన్నాయనేది అప్పుడు ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అండ్ అదైపోయిన తర్వాత హైదరాబాద్లో ఐసిస్ అనుమానితుల అరెస్టు కూడా, మరి ముఖ్యంగా 2 లేదా 3 అనుమానితులను పట్టుకున్నట్లు అప్పుడు రిపోర్ట్లు బయటకు వచ్చాయి, చాలా వార్తలు బయటకు వచ్చాయి. గుప్మా ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ నుంచి డిజిటల్ కమ్యూనికేషన్, రాడికలైజేషన్ మెటీరియల్ పరిశీలించినట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇలా చూసుకుంటే ఎక్కడ చూసినా ఏదో అంశంలో ఇటు హైదరాబాద్, తెలంగాణ వేదిక లేకపోతే తెలంగాణ సెంట్రిక్గా ఈ ఉగ్ర ముక్కల కదలికలు ఒక్కసారిగా షాక్కు గురి చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు, రంగంలోకి దిగారు. మొత్తం అసలు ఎవరు ఎందుకు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు, ప్రతిదీ పిన్ టు పిన్ పోలీసుల అబ్జర్వేషన్లోకి ఉంటుంది. అండ్ ఈ ఉగ్రముక్కలు అనుకోవచ్చు గాక, మేము భారత్ కళ్ళు కప్పి ఏదో చేసేస్తామని చెప్పి ఉగ్రవాదులకు బహుశా ఇప్పటికే భారత్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా మీరు బాగుపడే ప్రయత్నం చేసుకుని మీ దేశాన్ని బాగు చేసుకోండి. మీరు ఉగ్రవాదులే ప్రపంచం మీద పడి బతికే బదులు మీకు ముష్టి వేస్తున్న ఆ దేశానికి పోయి, మీకు పాకిస్తానే కదా ముష్టి వేస్తోంది, వాళ్ళు ఆ పెట్టే ఆ ముష్టితో మీరు ప్రజల మీద పడే కన్నా అక్కడ పోయి అక్కడ ప్రజలు కాపాడుకోండి, కనీసం పోయి అక్కడ కాపాడుకోండి. అంత సానుభూతి మీకు ఏది సస్తే అక్కడ పోయి కాపాడుకోండి. ఎందుకంటే అడుక్కుతుంటుంది అక్కడ పాకిస్తాన్. మీకు ప్రజల మీద అంత సానుభూతి ఉంటే ఓ పక్క దేశం మీద పడి ఏడ్చే బదులు మీ దేశం పోయి, మీ దేశం ఇన్ ద సెన్స్ మీద అక్కడ సానుభూతి చూపిస్తున్నారు కదా, పోయి అక్కడే వాళ్ళ బతుకులేదు బాగు చేయండి కనీసం. ఇక్కడ నెట్వర్క్ నడిపించి ఇక్కడ జనాన్ని చంపేస్తే మీకేం వస్తుంది? ఏం రాదు కదా. మహైతే ఒక నెల 2 నెలలు భయపడతారు, కానీ ఆ తర్వాత కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది? ఆపరేషన్ సింధూర్ రుచి చూశారు. మీకు ఇప్పుడు ముష్టి అయ్యాలంటేనే అమెరికా తప్ప ఇంకోటి దిక్కు లేదు. పోనీ మిగతా ఏమైనా మీకు ముష్టేద్దాం అనుకుంటే బహుశా అది కూడా పదం కూడా మీ విషయంలో కరెక్ట్ కాదేమో. మీరెళ్ళి బాబు నాకు డబ్బులు, ఈ బాబు నాకు డబ్బులు ఇచ్చి ప్రపంచ దేశాలు అడుక్కుంటున్నారు. మీరు అడుక్కుంటున్న దేశం దగ్గర పోయి మీరు అడుక్కుంటున్నారు మళ్ళీని. బాబు నాకు ముష్టి వేస్తే నేను వెళ్ళి దాడి చేస్తానని చెప్పి ఏం బతుకులు రా మీవి? బహుశా మీకు కోపం రావచ్చు కాక, రావాలి, మీ దేశం పోవాలి మీరు. ఎందుకంటే మీ దేశం ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేశం కోసం కష్టపడితే, ఈ దేశం కోసం ఇష్టపడి కష్టపడితే తప్పలేదు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి నష్టం చేయాలనుకున్నప్పుడు మీకు ఈ దేశంతో పనేంటి? ఐఎస్ఐయా, ఆల్ఖైదానా, హిజ్బుల్లా ముజాహిదీనా? ఏ మనుషులు రా మీరు? నరమాంస భక్షకులు అంటూ ఉంటారు, మీకు బహుశా ఆ పేరు తెలుసో తెలీదు. వాళ్ళకన్నా దారుణం మీరు. ఏదో బతకండి, ప్రశాంతంగా ఉండండి అంటే కచ్చే. టెక్నాలజీలో ముందుకు వెళ్తోంది భారత్, ఓర్చుకోలేరు. జీడిపిలో వృద్ధి చెందుతూ ఉంది. ఆఫ్కోర్స్ ఇంటర్నల్గా ఇష్యూస్ ఉండొచ్చు కాక, పొలిటికల్గా ఉండొచ్చు కాక, బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు కంట్రీ, దేశం గురించి వచ్చినప్పుడు అందరిది ఒకటే మాట ఉంటుంది. ప్రతిపక్షాలు ఉండదు, స్వపక్షం ఉండదు, విపక్షం ఉండదు. స్వపక్షంలో కూడా విమర్శలు ఉంటాయి, విపక్షంలో కూడా సమర్థన ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇండియా. వైవిధ్యభరితమైన భారతదేశం ఇది. భిన్నత్వంలో ఏకత్వం ఇది. మీలా ఏకత్వంలో భిన్నత్వం కాదు. ఈ దుర్మార్గుడు చూడండి,
ఉగ్రముక్కలు బయటపడుతూ ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. సానుభూతిపరులుగా ఇక్కడ ఉండి ఇక్కడ ఇబ్బంది పెడుతున్న క్షణం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి వాడు ఫేస్ చూడండి, ఆ జయీద్ ఖాన్ ఫేస్ చూడండి. సోషల్ మీడియాలో సానుభూతిపరుడుగా ఉంటూ ఉగ్ర లింకులతో ఉన్నాయనేది వినిపిస్తున్నమాట ఇక్కడ. ఒక్కసారి చూడండి.